లోపల పువ్వులతో ఉన్నటువంటి తదీయం కేశాంతం ఆమె జుట్టును దుర్వావత గరికతో పాండు మధుకదామున తెల్ల ఇప్ప పూతీగతో ఉదారబంధం అందమైన ముడిగా పర్యాక్షిపత్ మలచారు. అలంకరించటానికి వచ్చిన స్త్రీలలో ఒక ఆమె అగరుధూపము వేడితో కేశాలలో ఉన్న తడిని ఇగిర్చింది. లోపల పువ్వులు గల ఆమె కేశపాశాన్ని గరికతో కూడిన తెల్ల ఇప్ప పువ్వుల తీగతో అందంగా ముడేసింది. విన్యస్త శుక్ల గురు చక్కురు రంగం గురోచనాపత్ర విభక్తమస్యా సా చక్రవాకాంకిత సైకతాయాః త్రిశ్రోతసః కాంతిమతీచ్యతస్థౌ. అస్యాః అంగ ఆ ముత్తైదు అస్యా పార్వతీదేవి యొక్క అంగం శరీరాన్ని విన్యస్త శుక్ల గురు తెల్లని అగరు పదార్థంగా ఉన్నది. గోరోచన పత్ర విభక్త మకరికా పత్ర రేఖలు కలదానిగా చక్రుహు చేసి ఆ పార్వతీదేవి చక్రవాకాంకిత సైకత చక్రవాక పక్షులతో చిహ్నితమైన ఇసక తిన్నెలుగా త్రిశ్రోతస అంటే మూడు లోకాల్లో ప్రవహించే గంగానది కాంతిం సౌందర్యాన్ని అతిచ్ఛా మించి తస్థౌవన్ ఆ ముత్తైదు పార్వతీదేవి యొక్క శరీరాన్ని తెల్లని అగరు పదార్థాలు అలది అంటే పూసి మకరికా పత్ర రేఖలు కలదాన్ని చేశారు. మకరికా పత్ర రచన చేశారు. ఇంకా ఆ పార్వతీదేవి చక్రవాక పక్షులతో చిహ్నితమైన ఇసుక తిన్నెలు గల గంగానది సౌందర్యాన్ని మించింది. రేఖా విభక్త స్విభక్తగాత్ర్యాః కించిన్మధుచ్ఛిష్ట విమృష్టరాగ కామప్యభిఖ్యాం స్ఫురితైరపుష్య ఆసన్నలావణ్య ఫలోధరోష్ట. సువిభక్తగాత్ర్యా రేఖా విభక్త సువిభక్తగాత్ర్యా సమవిభక్త గతి అయిన చక్కని అవయవ సౌందర్యాలు కలిగి
పార్వతీదేవి యొక్క రేఖా విభక్తగా మధ్యలో కనిపించే రేఖతో అంటే పై కింది పదవులను విభజించే కించిన్ మధుచిష్ట విమృష్ట రాహ కొంచెం మైనపు పూతతో నిర్మలంగా చెయ్యబడిన ఎర్రదనం కల ఆసన్న లావణ్య ఫలాలు అందుకోవటానికి తగిన సమయం సమీపించేదైన అధరోష్ట బింబాధరం కింది పెదవి పొలితై అదురులతో కామపి అనిర్వచనీయమై అభిఖ్యాం శోభన్ అపుష్యత్ పుష్టి చక్కని అవయవ సౌందర్యం కలిగిన పార్వతీదేవి యొక్క రేఖా విభక్తమైంది కొంచెము మైనపు పూతతో నిర్మలంగా చెయ్యబడిన ఎర్రదనం కలది. భర్త యొక్క చుంబనాది సౌభాగ్యాన్ని అందుకోవడానికి సరైన సమయం ఆసన్నమైంది అయిన బింబాధరం అదురులతో అనిర్వచనీయమైన శోభ పొందింది. పచ్చుశిరశ్చంద్రకళామలేన పుసేతి సఖ్యా పరిహాసపూర్వం సారంజయిత్వా చరణౌ కృతాసి మాల్యేన తాం నిర్వచనం జఘాన. सा सखी भवद्भिः कुसुम इव तेने ज्योतिर्भिरुद्भिरिव त्रियामाः सरिद्विहङ्गैरिव लीयमानै आमुच्य मानाभरणा चकासे. ఆముచ్యమానాభరణ ఆభరణాలు ధరించి ఉన్న ఆ పార్వతీదే సంభవద్భి విరబూస్తున్న కుసుమై పూలతో లతేమా పూల తీగల ఉద్భిద్య ఉదయిస్తున్న జ్యోతిర్నిహి తారకలతో తిరియామా రాత్రిగా లీయమానై ఒప్పేటువంటి విహంగై చక్రవాక పక్షులతో సరిదివ నదిల చకాసే ప్రకాశ ఆభరణాలు ధరించి ఉన్న పార్వతీదేవి విరబూచి ఉన్న పూలతో పూలతీగలుగా ఉదయిస్తున్న తారకలో ఉన్న రాత్రిల ఒప్పుతున్న చక్రవాకంతో ఉన్న నదిలాగా ప్రకాశిస్తుంది. ఆత్మానమాలోక్య శోభమానం ఆదర్శ బింబే స్థిమితాయతాక్షి హరోపయానే త్వరితా బభూవ స్త్రీణాం ప్రియాలోకఫలో హి వేషః.
కించి ఇంకా ఆ పార్వతీదేవి శోభమానం ప్రకాశిస్తున్న ఆత్మానంతనం ఆదర్శబింబే అద్దంలోని ప్రతిబింబంలో ఆలోక్య చూసి స్థిమితాయతాక్షి స్థిరమైన పెద్దవైన కళ్ళు కలదై హరోపయామాని శివుడి కౌగిట చేరటం త్వరిత ఆతృత కలదిగా బభూవ అయి స్త్రీణాం స్త్రీలకు వేష అలంకారం ప్రియా ఫలోక ఫలహాహి భర్తలు చూస్తాడనే కదా. ఇంకా ఆ పార్వతీదేవి ప్రకాశిస్తున్న తన అద్దంలో ప్రతిబింబంలో చూసుకొని స్థిరమైన పెద్దవైన కళ్ళు గల శివుణ్ణి చేరటానికి ఆతృత కలిగి స్త్రీలకు అలంకారం భర్త చూస్తాడనే ఆనందం అది. అధాంగులిభ్యాం హరితాళమార్ద్రం మంగళ్యమాదాయ మనస్సిరాం చ కర్ణావసక్తాం మలదంతపత్రం మాతా తదీయం ముఖమున్నమయ్య ఉమాస్తనోద్భేదమను ప్రబుద్ధో మనోరథోయ ప్రథమం బభూవ తమేవమేవాద్దుమేనా దుహితః కథంచిత్ వివాహ దీక్షా తిలకం చకార. అధమాతా మాంగళ్యం అర్ధం అధ తర్వాత మాతా మేనకాదేవి మాంగళ్యం శుభప్రదమై ఆర్ద్రమై హరితాళమని పచ్చని వర్ణద్రవ్యాన్ని మనస్సిరాం ఎర్రని పాషాణాన్ని అంగులిభ్యాం చూపుడు వ్రేలు మధ్య వేళ 2 వ్రేళ్లతో ఆదాయ తీసుకొని కర్ణావసక్తామలదంతపత్ చెవుల నుండి వేలాడేటువంటి నిర్మలమైన దంతపత్రాలుగా తదీయ ముఖం పార్వతీదేవి యొక్క ముఖాన్ని ఉన్నమయ్యా పైకి ఎత్తి ఉమాస్తమే ఉద్భవం ఉమాదేవికి స్తనాలు పటమరించినవి అనేటువంటి దాని తర్వాత ప్రబుద్ధయ పెరిగిన కోరిక అంటే శివుణ్ణి పొందాలని ఏది ప్రథమం మొదటిగా బభూవ అయ్యనో తమేవ దానినే దుహితు పార్వతీదేవి యొక్క వివాహ దీక్షకు సంబంధించిన కళ్యాణ తిలకాలు కథంచిచ్చకార అతి కష్టం ఎలాగో అలాగా దివ్వి. తల్లి అయిన మేనకాదేవి శుభప్రదమైన ఆర్ద్రమైన పసుపనేటువంటి పచ్చని ద్రవ్యాన్ని ఎర్రని పాషాణాల ధాతువులను 2 వేళ్లతో తీసుకొని చెవుల నుండి వేలాడుతున్న నిర్మలమైన దంతపత్రాలు గల పార్వతీదేవి యొక్క ముఖాన్ని పైకెత్తి బబంధ చాస్రాకుల దృష్టిరస్యాః స్థానాంతరే కల్పిత సన్నివేశం ధాత్ర్యంగులీభిః ప్రతిసార్యమాణ మూర్ణామయం కౌతుకహస్తసూత్రం. బబంధ చాస్రాకుల దృష్టిరస్యాః స్థానాంతరే కల్పిత సన్నివేశం ధాత్ర్యంగులీభిః ప్రతిసార్యమాణ మూర్ధామయం కౌతుకహస్తసూత్రం.
ఆశ్రాకుల దృష్టి ఆనంద బాష్పాలచే వ్యాకులమైన దృష్టిగా సా ఆ మేనాదేవి అస్యా పార్వతీదేవి స్థానాంతరే వేరొక స్థానం గతికి చెయ్యాల్సిన స్థానంలో కల్పిత సన్నివేశం కట్టబోతున్న దాన్ని దాత్య అంగుళీభి దాది తన వ్రేళ్లతో ప్రతిసార్యగ్రహణ సరైన స్థానాన్ని గుర్తించి జరపగా ఊర్జామయం గొర్రె బుచ్చుతో నిర్మితమైన కౌతుక హస్తసూత్రం వివాహ దీక్షా హస్తసూత్రాన్ని బబంధ చాకటి ఆనంద బాష్పాలచే వ్యాకులమైన దృష్టి గల మేనాదేవి ఆ పార్వతీదేవి చేతికి కట్టాల్సిన స్థానంలో కాక వేరొక స్థానంలో కట్టబోతుంటే దాన్ని దాది తన వేళ్లతో సరి అయిన స్థానంలోకి జరపగా ఆ గొర్రె బొచ్చుతో నిర్మితమైన వివాహ దీక్ష హస్త సూత్రాన్ని కట్టి క్షీరోదలేవేన సఫేన పుంజా విర్యా పర్యాప్త చంద్రేన శరత్రియాము వరం నవక్షౌమ విలాసినీ సా భయో భూయో బభౌ దర్పణమాదధాన. నవక్షౌమ నివాసిని కొత్తదైన తెల్లని పట్టుబట్టలు ధరించి నవం కొత్తదైన దర్పణం అవధాన అద్దాన్ని పట్టుకొని చూసుకుంటూనే సాయిన సా ఆ పార్వదేవి సఫేన పుంజా నొరగతో కూడిన సా ఫేన అంటే నొరగ క్షీరోదరేన పాల సముద్రపు తెలియని కట్టలాగా పర్యాప్త చంద్ర పూర్ణచంద్రుడుగా ఉన్న శరత్రియామాయు శరత్కాలపు రాత్రిలాగా భూయ చాలా గొప్ప బభౌ ప్రకాశం కొత్తదైన తెల్లని పట్టుబట్టలు ధరించి కొత్తదైన అద్దాన్ని పట్టుకొని చూసుకుంటున్నదైన ఆ పార్వతీదేవి నొరగతో కూడిన పాల సముద్రము చెలియని కట్టెల పూర్ణచంద్రుడు గల శరత్కాలపు రాత్రిలాగా చాలా గొప్పగా ప్రకాశించింది. తామర్చితాభ్య కులదేవతాభ్య కులప్రతిష్టాం ఫలమయ్య ప్రణమయ్య వాతా అకారయిత యదక్ష క్రమేణ పాద గ్రహణం సతీనాం. కారయిత వృదక్ష చేయాల్సిన పనులకు తగిన ఉపదేశాలు చెప్పడానికి కుశలురాలైన మాతా తల్లి మేన కుల ప్రతిష్టాం కులానికి అవలంబరాలైన తాం ఆ పార్వతీదేవి అర్పితాభ్య పూజింపబడిన వాళ్ళై కులదేవతాభ్య కులదేవతలందరి కోసం ప్రణమ్య ప్రణామం చేయి సతీనాం పతివ్రతలైన ముత్తైదు పాదగ్రహణం చరణ అభివందనం భ్రమేణ వేదశాస్త్ర విధిగా అలంకారా చేయించి ముత్తైదులందరికీ ముక్కించి చెయ్యాల్సిన పనులు చెయ్యటంలో కుశలురాలైన తల్లి మేన కులానికి ఆవలంబభూతురాలైన పార్వతీదేవి పూజింపబడిన దేవతలందరికీ ప్రణామాలు చేయించి పతివ్రతలైన ముత్తైదుల చరణ అభివందనం వేదశాస్త్ర విధిగా చేయించింది. ఆఖండిత ప్రేమ లభస్వపత్యు ఇచుచ్యతే తాభి ఉమాస్మ నమ్రా త్రయాతు తస్మాద్ధ శరీర భజ పశ్చాత్కృత స్నిగ్ధ జనాశిశోపి.
సంబ్రా నంబల అయిన అంటే వినయంతో ఉన్న ఉమాది తాభి ఆ పతివ్రతని పత్యు భర్త అఖండితమైన ప్రేమ లభస్వ పొందు అమ్మాయి అని ఉచ్యతే స్మ ఆశీర్వదింపబడి తభ్యా శివుడి అర్ధ శరీర అర్ధ భాగాన్ని పొందినది తయాతు ఆ పార్వతీదేవి స్నిగ్ధ జనాశిష అవి బంధుజనుడిచ్చేటువంటి ఆశీర్వచనాలు పశ్చాత్కృత వెనకబడినవిగా నమ్ర అయినటువంటి ఉమాదేవి ఆ పతివ్రతల చేత భర్త యొక్క అఖండితమైన ప్రేమను పొందు అని ఆశీర్వదించారు. శివుడి యొక్క శరీరంలో సగభాగాన్ని పొందినదై ఆ పార్వతీ చేత బంధుజనాలు ఇచ్చిన ఆశీర్వచనాలు వెనకబడ్డాయి. ముందే ఆవిడ సంపాదించింది ఆ స్థానం అని అర్థం, వాళ్ళ ఆశీర్వచనాల కంటే ముందు. మిగతా విషయాలు రేపు.